హాయ్ అండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. హాయ్ అండి. నేను మీకు ఈరోజు చూపించే గుడి వచ్చేసి సైదాబాద్ జైల్ గార్డెన్ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ మీకు చూపించబోతున్నాను. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. హాయ్ అండి. ఈ సార్ వచ్చేసి ఈ ఆలయ కమిటీ మెంబర్ అంట. సార్ హాయ్ చెప్పండి సార్. ఇక్కడ పంతులు గారు, ఇక్కడ భక్తులు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? హాయ్. ఇక్కడ రాస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి దుర్గామాత అమ్మవారి దేవాలయము సైదాబాద్ జైల్ గార్డెన్. ఇది ఇక్కడ వచ్చేసి దుర్గామాత టెంపుల్ అంట. దుర్గామాత లోపలికి వెళ్దాం. మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ చూస్తున్న దుర్గామాత చూడండి ఎంత బాగుంది. పైన తొట్టెల కట్టినారు, పైన కింద వచ్చేసి ఎంత బాగున్నారు చూడండి అమ్మవారు. ఇక్కడి నుంచి ఇట్లా పోతేగిన అమ్మవారి వాహనమైన సింహం ఉంది. చూస్తున్నారు సింహము ఇట్లా పోతే చూడు అమ్మవారు ఎంత బాగున్నారు. అసలుకి ముఖము చిరునవ్వు చిందిస్తూ ఎంత బాగా, అసలుకి చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు. చూస్తున్నారు కదా అమ్మవారు. జై దుర్గా మాతాకి జై. చూస్తున్నారు కదా ఎంత బాగున్నారు అమ్మవారు. ఇక్కడ అమ్మవారు కిందకు ఉత్సవ విగ్రహం అనుకుంటా. చూస్తున్నారు కదండి. కింద వచ్చేసి చిన్న విగ్రహం ఉంది ఇంకోటి, అదిగోండి. కింద వచ్చేసి చక్రం అనుకుంటా, శ్రీచక్రము. కుంకుమతో వేసి పూజ చేశారు. ఇక్కడ హారతి పళ్ళెం పెట్టినారు. హారతి తీసుకోమనేసి హారతి తీసుకుందాం మనము. ఇట్లా వస్తే గిన ఇక్కడ గోడకి పెద్ద గడియారం ఉన్నది, చాలా పెద్దగా ఉన్నది. చూస్తున్నారు కదా. దాంట్లో టైం కూడా రాసి ఉంది, మెన్షన్ చేసింది. 7 అవుతుంది. చీకట్లో వచ్చినాను నేను. సో ఇది వచ్చేసి ఇక్కడ ఒకటి ఇది ఇక్కడ వచ్చేసి ఇది ఏదో స్టేజ్ లాగా ఉంది. ఒక స్టేజ్ అంటే ఏమన్నా గుడికి సంబంధించి ఏమన్నా చేసేది ఏమో, భజనలు అట్లాంటి అనుకుంటా స్టేజు. ఇంక ఇట్లా పోతే గిన ఇక్కడ వచ్చేసి శివుని గుడి ఉంది. ఇక్కడ కూడా ఏదో అంటారు, ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు. ఇది వచ్చేసి గజస్తంభము మెయిన్. ఇక్కడ కాదు, ఇక్కడ శివుడు చూస్తున్నారు కదండి. ఇక్కడ అగో శివుడు, పైన శివుడు పార్వతి ఉన్నారు. ఇక్కడి నుంచి వస్తే ఇట్లా చూద్దాం. ఇట్లా పోతేగిన ఇక్కడ వచ్చేసి ఇక చూస్తున్న నంది, శివుడు వాహనమైన నందీశ్వరుడు. చూస్తున్నారు కదా నంది. ఇదిగోండి నంది. శివుడు మెయిన్ చూడండి, మెయిన్ శివలింగము. శివుడు ఉన్నారు ఇక్కడ, శివలింగం ఉంది. ఇక్కడ పక్కన అమ్మవారు ఉన్నారు. చూస్తున్నారు కదా అమ్మవారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఫోటో ఉంది, శివుడు పార్వతి వినాయకుడు. అక్కడ బ్యాక్ సైడు దేవుడిది రాసినారు, అదే భూర్వసహ ఓం తత్సర్వేణం భర్గో దేవచ ధీమహి ధియో యోనా ప్రచోదయాత్ అని రాసి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి శివుడికి కుడి పక్కన వినాయకుడు ఉన్నారు. జై బోలో వినాయకుడు ఉన్నాడండి. చూస్తున్నారు కదా. ఇటు పక్కన విఘ్నేశ్వర స్వామి. ఇక్కడ వచ్చేసి ఎడమ పక్కన వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి కుడి పక్కనేమో వినాయకుడు, ఎడమ పక్కనేమో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఇంకా ఇట్లా వస్తే గిన మనము ఇక్కడ వచ్చేసి ఆంజనేయ ఇక్కడ మెయిన్ గుడి. ఈ మెయిన్ గుడి ప్రసన్నాంజనేయ స్వామి అని చెప్తున్నారు. ఇది వచ్చి చూడండి గజస్తంభానికి కింద చూస్తున్నారా శంకు ఉంది. చూస్తున్నారా శంకు ఉంది. ఇట్లా పైన చూడండి ఎంత పైన ఉందో, పై వరకు అది గజస్తంభం ఇక్కడ వరకు ఉంది. గజస్తంభం ఇది. ఇక్కడ ఎంట్రన్స్లో రాసి ఉంది
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయము సైదాబాద్ అని రాసింది. ఇక్కడ వచ్చేసి ఈ ఇక్కడ హనుమాన్ చాలీస రాసి ఉన్నారు. ఇక్కడ ఈ మెయిన్ ఎంట్రన్స్లో ఈ రాతి పలక మీద హనుమాన్ చాలీస రాసి ఉన్నారట. అంటే స్వామికి ఎడమ పక్కలో రాసి ఉంది. చూస్తున్నారు కదా, పైన 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 వచ్చేసి రాముడు, సీత, ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ. ఇట్లా వస్తే ఇంక ఇటు పక్కకు వస్తే ఇక్కడ ఏం రాసింది, ఇక్కడ శివుని గుడికి వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఒక రైట్ గుడి ఆంజనేయ స్వామికి ఎడమ పక్కన ఏం రాసింది, ఇటు అక్కడ వచ్చేసి హనుమాన్ చాలీస రాసింది ఎడమ పక్కన. కుడి పక్కన వచ్చేసి లింగాష్టకం రాసింది. అంటే బ్రహ్మ మురారి సురార్చిత లింగం అని రాసి ఉంది ఇక్కడ మొత్తం. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి గుడికి లోపలికి వెళ్దాము. వెళ్తే ఇక్కడ ఎంట్రన్స్లో స్వామి వాహనం ఉంది. చూస్తున్నారు స్వామి వాహనము. మళ్ళీ వచ్చేసి ఇక్కడికి పెద్ద గంట చూస్తున్నారు కదా, ఇంత పెద్దగా ఉంది గంట. ఇక్కడి నుంచి ఆంజనేయ స్వామి చూస్తున్నారు కదా, ఇక్కడ హారతి పెట్టినారు స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నారు. స్వామి గుడిలో పూజ చేస్తున్నారు. పంతులు గారు పూజ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తున్నారు. చూసారు కదా. ఇప్పుడు ఒక్కసారి మనము గుడి చుట్టూరా ఒక ప్రదక్షిణ చేద్దాము. ఇది శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్యులు మహా సంస్థాన పరిపాలన, అంటే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానము అని ఇక్కడ చూశారు కదా. ఇట్లా ఇవి రాసింది. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ దండకం రాసింది ఈ పలక మీద. చూస్తున్నారు కదా, ఇట్లా పోతా అంటే అక్కడ చూస్తున్నారా, ఈ గుడి లోపల అన్నమాట. ఈ గుడి లోపల మొత్తం మీకు చూపిస్తున్నా. గుడి లోపల ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం మామూలుగా ఉన్నది. ఇక్కడ మామూలు కంచుతో కూడా ఉన్న విగ్రహం ఉన్నది. పైన సీతారాముడు, హనుమంతుడు పైన ప్రసన్నాంజనేయం. ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి ఉంది. ఆ స్వామి గుడి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ఇక్కడ అమ్మవారి తొట్టెలు ఉన్నట్టు, బోనా జరిగినట్టు తొట్టెలు పెట్టినట్టున్నారు. ఇది వచ్చేసి లోపల ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి యాప చెట్టు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది యాప చెట్టు ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది చెట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ ఎంట్రన్స్లో నల్లపోచమ్మ అంట. ఇక నల్లపోచమ్మ చూస్తున్నారు కదా, నల్లపోచమ్మ గురించి. ఇట్లా లోపలికి పోతేగిన ఒక ప్రదక్షిణ చేద్దాం. ఇక్కడ ఒక ఫోటో ఉంది పెయింటింగ్. ఇక్కడ సింహం మీద అమ్మవారు కూర్చున్న ఫోటో ఉంది. ఇక్కడ కుంకుమ పెట్టినారు పెట్టుకోవడానికి అనేసి. ఇట్లా లోపలికి పోతే ఇక్కడ ఇంకొక ఫోటో అమ్మవారి ఉంది చూస్తున్నారు కదా. ఇక్కడ ఇంకొక ఫోటో ఉంది. ఒక ప్రదక్షిణ చేద్దాము అమ్మవారిని. ప్రదక్షిణ చేస్తే ఇక్కడ వచ్చేసి శివుడు ఉన్నాడు చూస్తున్నారా, శివ మహారాజు ఉన్నారు ఇక్కడ.
ఇక్కడ గోడ మీద పెయింటింగ్ చేసినారు. ఇక్కడ వచ్చేసి నల్ల పోచమ్మ దేవాలయం అని ఇక్కడ రాసి ఉంది. ఇట్లా మనము ఇట్లా వెళ్తే ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ గుడి. ఇక్కడ అమ్మవారు మెయిన్ గుడికి. ఇక్కడ అమ్మవారు చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో. పూల దండలేసి అటు పక్కన ఇటు పక్కన దీపాలు పెట్టి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టినారు, నల్ల పండ్లు పెట్టినారు, నిమ్మకాయ దండలు వేసారు. లోపల గంట ఉంది. అటు పక్కన లెఫ్ట్ సైడు లెఫ్ట్ రైట్ 2 చోట్ల గాజులు పెట్టినారు. చూస్తున్నారు కదా, గాజులు పెట్టినారు. చాలా బాగున్నారు కదా అమ్మవారు. చాలా అంటే చాలా బాగున్నారు. చూస్తున్నారు కదా. ఇది కూడా ఇంకొక ద్వారం అంటండి. ఇక్కడ చూస్తున్నారా హనుమంతుడి విగ్రహం ఉన్నది పైన. విగ్రహం పైన యాప చెట్టు కూడా ఉన్నది. చూస్తుంటే ఇది కూడా ఎంట్రన్స్. ఇదొక ఎంట్రన్స్. ఇది చూస్తున్నారు కదా, ఇదొక ఎంట్రన్స్. ఇది ఇట్లా ఎంట్రన్స్ లోపలికి పోవాలా. ఇదొక ఎంట్రన్స్. చూస్తున్నారు కదా, ఇదొక ఎంట్రన్స్. గుడి లోపలికి పోవడానికి ఇదొక ఎంట్రన్స్. ఇందాక చూపిన 4 గోపురాలు చూడండి, అదొక ఎంట్రన్స్, ఇదొక ఎంట్రన్స్. 2 ఎంట్రన్స్ ఉన్నాయి ఇక్కడ. చూసా, ఇక్కడ జై శ్రీరామ్ అని రాస్తుంది. ఇదొక ఎంట్రన్స్. ఇట్లా పోవాలి. ఓకే. హాయ్ అండి, నేను సైదాబాద్ జైల్ గార్డెన్ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ మీకు చూపించినాను కదా. ఎంతమందికి నచ్చిందో కమెంట్స్ రూపంలో చెప్పండి. ఈ గుడి చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన గుడి ఇది. ప్రతి ఒక్కరు చూడాలని నేను అనుకుంటున్నాను. ఎవరెవరికి నచ్చిందో కమెంట్స్ రూపంలో చెప్పండి ప్లీజ్.